జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. ప్రియ భాగవతోత్తములారా, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అందరం ఈ సమయంలో ఈ కాలంలో ఆరాధన చేసుకుంటాం. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని స్థానాలలో కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసుకొని ఆరాధన చేసుకుంటూ ఉంటారు. విశేషించి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో టాంజానియా దారెసలాం మహానగరంలో 2009లో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి యొక్క శ్రీహస్తాల మీదుగా భారతీయులంతా కలిసి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయించుకున్నారు. దినదిన ప్రవర్ధమానంగా స్వామి యొక్క ఆరాధనని జరుపుతున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతోటి. ఈ సంవత్సరం 6వ బ్రహ్మోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సనాతన ధర్మసభ అలానే మన భారతీయులందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధానార్చకులైనటువంటి శ్రీమాన్ శేషాచార్య స్వామి అలానే ఊరుగడ్డ కందాళి రామానుజాచార్య స్వామి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాస్త్రాలతో వారి ఆశ్రమం నుండి దెబ్బట వరప్రసాదాచార్య స్వామి అలానే గోవర్ధనం శ్రీనివాసాచార్య స్వామి శ్రీమాన్ భాగవతాచార్య స్వామి శాంతారామ స్వామి మధుసూదనాచార్య స్వామి ప్రభృతులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీపాంచరాత్ర శాస్త్రాగమోక్త ప్రకారంగా ఈ 6వ బ్రహ్మోత్సవాన్ని ప్రారంభం చేయనున్నారు. రేపటి నుండి ప్రారంభమవుతాయి. 18వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాన్ని జరుపుతున్నారు. రేపు ఉదయం అంటే 18వ తారీఖు ఉదయం ఉత్సవారంభ స్నపనం చేసి ఆ సాయంకాలం నాడే అంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. 19వ తారీఖు అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేస్తారు. సాయంకాలం ఈ బ్రహ్మోత్సవాన్ని సేవించుకోవడం కోసం అని కేవలం మానవులే కాదు దేవతలంతా కూడా రావాలి అని దేవతాహ్వాన కార్యక్రమాన్ని చేస్తారు. ఆ తర్వాత రోజు 20వ తారీఖు స్వామి యొక్క ఉదయం పూట ఉండేటువంటి వాహన సేవలను జరుపుకొని సాయంకాలం సమయంలో శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ మరునాడు 21వ తారీఖున హోమ కార్యక్రమం పూర్తి చేసుకొని మహాపూర్ణాహుతి చక్రతీర్థం అవభృత స్నాన కార్యక్రమాన్ని జరుపుతారు. ఆనాటి సాయంకాల సమయంలో శ్రీ పుష్పయాగం ద్వాదశారాధన అయినటువంటి విశేష ఉత్సవాన్ని స్వామికి సమర్పించి 22వ తారీఖు ఉదయం ఉత్సవాంత స్నపనంతో ఈ 6వ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి అంతా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా సేవించి తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్.